భువనగిరిలో జరగబోయే బీజేపీ జనసభకు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ పిలుపునిచ్చారు. మీసాలు మెలేసిన కాంగ్రెస్ నాయకులు అందరూ తలకాయ కిందికి వేసుకుని ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ మీద అవాక్కులు చెవాక్కులు చేయడం మానుకోవాలని బూర నరసయ్య గౌడ్ హెచ్చరించారు. మోదీలో జరగబోయే జనసభకు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రాబోతున్నారు. మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా అయితే ఈరోజు మోదీలో బీజేపీ మోదీ కోట మీద కాషాయ జెండా ఎగరటం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అభ్యర్థి కానీ కనీసం పాంప్లెట్ కూడా కొట్టించి మేము గతంలో ఇది చేశాం, ఇది వర్తమానం, ఇది భవిష్యత్తులో ఇది చేస్తామనే చెప్పుకునేటువంటి దుస్థితిలో ఉన్నారు. కేవలం 6 గ్యారెంటీలు 6 మోసాల మీదనే ఉన్నారు. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే అసలు నేనేంటి, నేనెవరు, నా గతం ఏంటి, నా వర్తమానం ఏంటి, భవిష్యత్తు బోధగిరికి ఏం చేయగలను, అది విజనే లేదు. అంటే దాన్ని బట్టి వారు మొదటిదే ప్రజలకు పాత చింతకాయ పచ్చట్లాగా 6 మోసాలు చెప్పుకోవాలని చూస్తున్నారు. కానీ 6 మోసాలు 6 గ్యారెంటీలని ప్రజల దగ్గర పోతే 6 మోసాలు చేశారని ప్రజలు నిలదీస్తారని భయం